రాష్ట్రంలో భూ పంచాయతీలు లేకుండా చూడాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి కేసీఆర్. జమాబందీలు ఇక నుంచి కరెక్ట్ గా ఉండాలని చెప్పారు. ఇందుకోసం మొత్తం భూ రికార్డులనే ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. ఇదే ఇష్యూ మీద అధికారులతోని ప్రగతి భవన్ లో రివ్యూ చేశారు. గ్రామ స్థాయి నుంచి సీసీఎల్ఏ వరకు ఏ మార్పు జరిగినా ఆన్లైన్ లో రికార్డు కావాలని చెప్పారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన పూర్తి స్థాయిలో జరగాలన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. దీని మీద ప్రగతి భవన్ లా అధికారులతోని మాట్లాడి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. నిజాం కాలంలో 1936లో చేసిన బందోబస్తు తప్ప మళ్ళా భూమి రికార్డులని ప్రక్షాళన చేసే కార్యక్రమం జరగలేదని, దీంతోటి అనేక ఇబ్బందులు వివాదాలు వస్తున్నాయన్నారు సీఎం. ఇక మీదట భూ వివాదాలు లేకుండా మొత్తం భూములన్నీ సర్వే చేయాలని, ఈ సర్వేలోనే ఏ భూమి ఎంత విస్తీర్ణంలో ఎవరి పేరు మీదుందో కూడా తేల్చాలన్నారు. దీనికోసం సర్వే ఆఫ్ ఇండియాతో పాటు దేశంలోని వివిధ సర్వే ఏజెన్సీల సహకారం కూడా తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని భూ రికార్డులన్నీ ప్రక్షాళన చేసి ఏ భూమి ఎవరి పేరు మీదున్నదో క్లారిటీ ఇవ్వాలని చెప్పారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేసి సర్వే సెటిల్మెంట్ చేయాలని సూచించారు. ఇక మీదట భూమి అమ్మకాలు కొనుగోళ్లన్నీ పారదర్శకంగా జరగాలని, పట్టాదార్ పాస్ పుస్తకాలు పహానీ పత్రాలు మరింత సరళంగా ఉండేటట్లు చూడాలన్నారు. బ్యాంకులో లావాదేవీలు ఎంత పారదర్శకంగా జరుగుతాయో అంతే పారదర్శకంగా భూమి రికార్డుల నిర్వహణ ఉండాలన్నారు. ఎకరానికి 8,000 పథకం కోసం ఈ మధ్య ఊళ్ళల్లో అధికారులు సర్వే చేశారు. ఈ సర్వేలో వచ్చిన వివరాలు రెవెన్యూ రికార్డులతోని సరిపోలడం లేదు. వ్యవసాయ శాఖ ఓ గ్రామంలో 300 మంది రైతులున్నారని తేలిస్తే రెవెన్యూ శాఖ రికార్డుల్లో 1100 మంది ఉన్నట్లు చూపెడుతుంది. ఈ పరిస్థితుల్లో పథకం అమలు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది కాబట్టి స్పెషల్ డ్రైవ్ తో ఈ గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టాలని సర్కార్ నిర్ణయించింది. రాష్ట్రంలో దాదాపు 3,500 మంది రెవెన్యూ అధికారులు ఉన్నారని, వీళ్లను ఒక్కొక్కరిని 3 గ్రామాలకు ఇన్ఛార్జిగా నియమించి 15 రోజుల్లోపట సర్వేలు పూర్తి చేయించాలని చెప్పారు సీఎం. గ్రామ రైతు సంఘం ఆధ్వర్యంలోనే సర్వే చేయాలని కూడా సూచించారు. కలెక్టర్ తో పాటు రెవెన్యూ అధికారులకు ఈ సర్వే పూర్తయ్యేదాకా మరో పని కూడా చెప్పబోమన్నారు. తర్వాత ఆ వివరాలన్నీ ఆన్లైన్ లో పెట్టాలని, సర్వే పూర్తి కాగానే కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలని కూడా చెప్పారు. ప్రతి భూమికి ప్రత్యేక నంబర్ కేటాయించి అవసరమైతే సరిహద్దు రాళ్లు కూడా పాతాలని చెప్పారు. గ్రామ రికార్డుల్లో ఉన్న వివరాలే సీసీఎల్ఏ దగ్గర కూడా ఉండాలన్నారు. ఎక్కడ ఏ మార్పు జరిగినా ఆన్లైన్ లోనే అన్ని చోట్ల రికార్డులు మారాలని కూడా ఆదేశించారు. భూమి అమ్మినా కొన్నా మార్పు విషయం వెంటనే మెసేజ్ వచ్చేలా టెక్నాలజీని వాడుకోవాలని చెప్పారు సీఎం.